సుమారు 4 లక్షల వర్కర్స్ ఉన్నారు తెలంగాణలో. వీళ్ళందరికీ కూడా టైం లిమిట్స్ ఏదైతే అగ్రిగేటర్స్ పెడుతున్నారో దీని వల్ల చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వారికి సోషల్ సెక్యూరిటీ లేదు, ఎంప్లాయ్మెంట్ భద్రత లేదు, వీళ్ళకు మినిమం వేజెస్ లేవు, వీరికి హెల్త్ స్క్రీనింగ్ లేదు. ఎప్పుడంటే అప్పుడు తీసేసేవారు. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా అది అగ్రిగేటర్స్ పైన ఉందని చెప్పి ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా కొత్త బిల్లో మేము పెట్టడం జరిగింది. వర్కర్స్ కి వారికి సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ మినిమం వేజెస్ నిర్ణయానికి రావడం జరిగింది. సుమారు 75 లక్షల మంది అన్స్కిల్డ్ కేటగిరీలో ఉన్నారు. మళ్ళీ సెమీ స్కిల్ లో 21 lakhs, స్కిల్ లో 15.64 lakhs. అంటే మొత్తం కలిపి ఈ మినిమం వేజెస్ ఇంపాక్ట్ ఏదైతే వస్తుందో 1,11,00,000 వర్కర్స్ కి ఇది ఇంపాక్ట్ వస్తుంది. 28,000 మంది ఈ ATCs లో ట్రైన్ అవుతారు. కొత్త AI, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అక్కడ అవసరమైన టెక్నాలజీస్ కూడా ఈ ATC సెంటర్స్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. టామ్కామ్ ఒక కీలకమైన పాత్ర వేసి లాంగ్వేజ్ ట్రైనింగ్, వీళ్ళకు ఎటిక్వెట్ ట్రైనింగ్, కల్చర్ ఎట్లా ఉంటుంది ఆ వేరే దేశాలలో టామ్కామ్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి చాలా మందిని బయటికి పంపించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది.